హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 13. ఇప్పుడు నేను నా భర్తతో కలిసి అతని సీక్రెట్ ప్రియురాలని చూడ్డానికి వెళ్ళడానికి నో చెప్పకూడదా? అసలు ఇందులో తప్పేముంది? నాకు ఇప్పుడు నో చెప్పే హక్కు కూడా మిగలలేదా? చూడు రాహుల్, నువ్వు కావ్యతో ఏది కావాలంటే అది చెయ్యి, నాకేమీ పట్టదు. కానీ దయచేసి నన్ను అలాంటి విషయంలో బలవంతం చేయొద్దు, సరేనా? నీకు అనిపించడం లేదా నువ్వు చాలా క్రూరంగా మారుతున్నావని? నేను ఏ నేరం చేశాను ఈ బాధంతా సహించవలసి వస్తుంది? ఛే! పల్లవి రాహుల్ పట్టు నుండి తనని విడిపించుకుంది. ఆమె గుండె అంతగా బాధపడుతుంది. దాన్ని లెక్క తీయటం కూడా కష్టమే. పల్లవి యొక్క అతిపెద్ద తప్పు ఏంటంటే ఈ మనిషిని ప్రేమించడమే. ప్రేమించడం కూడా ఏదో నేరమైపోయిందా? ఇంతకాలం ఆమె అతను ప్రతి మాట వింది, ప్రతి మొండితనానికి సరే అంది. అందుకే రాహుల్ ఆమెను ఇక బుద్ధిహీనురాలని భావించడం మొదలు పెట్టాడా? పల్లవి మొహంపై కన్నీళ్లు కారుతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆమె వాటిని ఆపలేకపోతుంది. ఎంతో దీనంగా ఉంది తను. పల్లవి యొక్క సహనం ఇప్పుడు నశించింది. ఒకవేళ ఆమె ఇప్పుడు తన గుండెల్లోని బాధను బయటకు తీయకపోతే ఆమె ఖచ్చితంగా పిచ్చిదైపోతుందేమో అనిపించింది. రాహుల్ యాన్సమ్ మొహంపై ఆశ్చర్యం కలిగింది ఆమె వైపుకు చూసినప్పుడు. అతను నార్మల్ గా ఉన్న అతను గొంతు కాస్త పెంచి చెప్పాడు, నేను కావ్యాన్ని కలవడానికి వెళ్తున్నానని నీకు ఈర్ష్యగా ఉందా అని అడిగాడు ఆశ్చర్యంగా పల్లవితో. ఈలోపు పల్లవి తన చూపును కిందకి దించింది. తమ పెళ్లి ఇప్పుడు అంతా ముగిసిపోబోతుంది. ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు ఆమెకు ఈర్ష్య చేసే హక్కు ఎక్కడ మిగిలింది? అసలు ఏ హక్కుతో ఆమె ఏదైనా చెప్తుంది? ఆమె తన కింది పెదవిని గట్టిగా కరిచి కోపంగా సమాధానం ఇచ్చింది, అస్సలు కాదు. నేను నీకు గుర్తు చేస్తున్నాను, మన పెళ్లి ఇంకా ముగియలేదు. కాబట్టి నువ్వు హద్దుల్లో ఉండాలి. నేను మరో మగాన్ని వెతికి అతనితో అని పల్లవి ఏదో చెప్పేలోపే రాహుల్ పదునైన చూపులు పల్లవి మాటలను అడ్డుకుంటూ ఈ మాట చెప్పాడు. అతని కళ్ళు అకస్మాత్తుగా కోపంతో ఎర్రబడ్డాయి. అతను పల్లవి వైపు కొంగినప్పుడు అతని స్వల్ప వాసన పల్లవి ముక్కుల్లోకి చొచ్చుకుపోయింది. పల్లవికి నాలుక పైకి వచ్చిన మాటలను మింగాల్సి వచ్చింది భయంతో. రాహుల్ వెంటనే ఆమెకు చెప్పకుండా ముద్దు పెట్టాడు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆమె మెదడంతా ఖాళీ అయిపోయింది. రాహుల్ సడన్ గా ముద్దు ఆపి భారీ గొంతుతో చెప్పాడు, పల్లవి. అతని గొంతు పల్లవి చెవుల్లో సంగీతంలో మారుమోగింది. ఆమె గుండె కరిగిపోవటం మొదలయ్యింది. పల్లవి ఇంకా ఆశ్చర్యంలో అతన్ని అలానే చూస్తుంది. రాహుల్ కనుబొమ్మలెత్తి పల్లవి కళ్ళ వైపుకే చెయ్యి వేసి చెప్పాడు, అరే కనురెప్పలాడించు, ఇలా ఉంటావేంటి? అతని పెదవులపై నవ్వు విరజిమ్మింది. పల్లవి మొహం చూసినప్పుడు అరే ఆమె ఇంత అమాయకంగా అందంగా కనిపిస్తుంది. రాహుల్ దృష్టి పల్లవి మీదకు పడింది. ఇక ఆలస్యం చేయకుండా రాహుల్ పల్లవి బుగ్గలపై చేతులతో రాస్తూ జుట్టు గుండా వెళ్తూ ఆమె మెడను పట్టుకుని మళ్ళీ ఆమెను ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. అతను పల్లవి యొక్క సున్నితమైన పెదాలను ముద్దు పెడుతూనే ఉన్నాడు. మధ్య మధ్యలో సున్నితంగా కొరుకుతూ ఉన్నాడు, ఏదో కొత్త మిఠాయి రుచి చూస్తున్నట్టు. రాహుల్ కు ముద్దు పెట్టడం బాగా వచ్చు. అతను ముద్దు ఒకవైపు భావోద్వేగాలతో నిండిపోయి ఉంది. అప్పుడే కారు యొక్క వాతావరణం అంతా కూడా కళ్ళు మూసి తెరిచేలోపే ఒక్కసారిగా వేడెక్కిపోయింది. కేవలం సీటు బెల్టులు మాత్రమే వాళ్ళను ఒకరినొకరు కాస్త దూరంగా ఉంచేలా చేశాయి. ఆ పరిస్థితిలో రాహుల్ నెమ్మదిగా పల్లవి వైపుకు వంగాడు. అతను ముద్దు మరింత తీవ్రమయ్యింది. పల్లవి పెదవులను అతను అంత గట్టిగా ముద్దు పెట్టాడు. అతడు మెదడులో ఏవేవో ఆలోచనలు. ఆమె చేయి చాచి అతన్ని తోసే ప్రయత్నం చేసింది. కానీ ఆ సమయంలో ఆమె ప్రతి ప్రయత్నం కూడా వృధానే అయ్యింది. వాళ్ళిద్దరూ చాలాసేపు అలానే ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. పల్లవికి ఊపిరి ఆగిపోయే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు రాహుల్ ఆమెను వదిలాడు. అతను ఆకర్షణీయమైన గొంతుతో చెప్పాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదైనా చెత్త మాట్లాడబోతున్నావా? పల్లవి యొక్క వాచిన ఎర్రబడిన పెదవులో చూసి రాహుల్ చాలా సంతోషించాడు. అతను ఇప్పుడే పల్లవికి చూపించాడు. మరో మగాన్ని కలవడం గురించి మాట్లాడడం ఇక ఎప్పుడు చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి ఈ రఫ్ కిస్ కేవలం ఆరంభం మాత్రమే. పల్లవి చాలాసార్లు కనురెప్పలు వాడించింది. ఆమె మెదడు ఇంకా పొగ మంచులోనే ఉంది. రాహుల్ ఆమెను మళ్ళీ ఎందుకు ముద్దు పెట్టాడు?
డైవర్స్ పేపర్స్ పై సంతకం చేసిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేశాడు రాహుల్? అతను అసలు నా నుండి ఏం కోరుకుంటున్నాడు? రాహుల్ చేయి చాచి పల్లవి గులాబీ బొగ్గలపై కళ్ళు తుడిచాడు ప్రేమగా. అతని గొంతు చాలా సున్నితంగా ఉంది. అతను చెప్పాడు, నిన్ను ఇంట్లో వదిలేస్తాను అని. ఇది విని పల్లవి ద్వేషంతో మొహం తిప్పుకొని అతని నుండి దూరంగా జరిగింది. ఏమీ మాట్లాడలేదు. ఆమె అతని నుండి చాలా దూరం వెళ్ళాలి అనుకున్నట్టు ఆమె సీరియస్ టోన్ లో హెచ్చరిస్తూ చెప్తుంది, మర్చిపోవద్దు, మనం డైవర్స్ తీసుకోబోతున్నాం. ఇక మీదట ఇలాంటివి చేయడానికి కూడా ప్రయత్నించొద్దు. పల్లవి విషయంలో రాహుల్ తన ఎంపిక చేసుకున్నాడు. అతను ఇప్పుడు పల్లవిని ముద్దు పెట్టకూడదు అని. కానీ అతని మెదడులో అసలు ఏం నడుస్తుంది? ఆమెను తన ఉంపుడు గత్తిగా చెయ్యాలి అనుకుంటున్నాడా ఏంటి? మరి ఎందుకని ఇలా చేశాడు? పల్లవి కన్నీళ్లతో నిండిన కళ్ళని చూసి రాహుల్ ఒక్కసారిగా, నన్ను క్షమించు పల్లవి. పల్లవి చప్పున తన పిడికులను బిగించింది. వింతగా ఉంది. అతని క్షమాపణ ఆమె గుండెపై మరింత భారం వేసింది. పల్లవి మనసులోనే ఆలోచించింది, నాకు కేవలం నీ ప్రేమ కావాలి, నీ ప్రేమ మాత్రమే కావాలి. నువ్వు అది లేనప్పుడు నీ సానుభూతి వేరే చోటకి తీసుకెళ్ళు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత ఆమె ప్రశాంతమైన గొంతుతో చెప్పింది, తాతయ్య మాటలను అంత సీరియస్ గా తీసుకోవద్దు. నేను ఇప్పుడు చిన్నపిల్లని కాదు, నా జీవితాన్ని నేను చూసుకోగలను. నువ్వు నా వెనక ఎప్పుడు పిల్లల్లా పడి నా వెనకే తిరగకూడదు. రాహుల్ కనుబొమ్మలు ముడివేస్తూ చెప్పాడు. పల్లవి, మనం భార్య భర్తలుగా ఉన్నా సరే లేకపోయినా నువ్వు ఎప్పుడూ కూడా నా కుటుంబంలో భాగమే. నేను నీ జోలికి ముందులా ఎప్పట్లాగానే వస్తానేమో. అతని వాసన మళ్ళీ గాలిలో వ్యాపించింది. పల్లవికి తెలుసు ఆమె రాహుల్ గురించి ఆలోచించడం మానేయాలి అని. ఆమె తనతో తాను ఇక అబద్ధాలు చెప్పుకోలేకపోతుంది. రాహుల్ ఆమెకు కేవలం సానుభూతి ఇవ్వగలిగితే అది కూడా ఆమెకొద్దు, అస్సలొద్దు. పల్లవి భారమైన గొంతుతో చెప్పింది, అవసరం లేదు. అయినా థ్యాంక్స్. డైవర్స్ తర్వాత అన్ని సంబంధాలు ముగించడమే మంచిది. ఆమెకు తెలుసు పెళ్లి ముగిసిన తర్వాత కూడా రాహుల్తో సంబంధం కొనసాగిస్తే ఆమె తన కోసం కేవలం భావోద్వేగ శిక్షను మాత్రమే సేకరిస్తుంది. రాహుల్ కనుబొమ్మలు ముడివేస్తూ చెప్పడం మొదలుపెట్టాడు, పల్లవి అని. కానీ అప్పుడే అతని ఫోన్ రింగ్ టోన్ అతన్ని ఆపేసింది. పల్లవి ప్రశాంతమైన స్వరంతో చెప్పింది, పోయి నీ లవర్ కోసం నీ కోసం వేచి ఉంది కదా, వెళ్ళు. మిగిలిన దారి నిశ్శబ్దంతోనే గడిచిపోయింది. కారు ఆమె అపార్ట్మెంట్ బిల్డింగ్ ముందు ఆపగానే పల్లవి వెనక్కి చూడకుండా ఏమీ మాట్లాడకుండా దిగి వెళ్ళిపోయింది. ఆమె అపార్ట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు కూడా కారు ఇంజిన్ స్టార్ట్ అయిన శబ్దం రాలేదు. పల్లవికి ఏమీ అర్థం కాలేదు. రాహుల్ ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు? తన మొదట ఏకైక ప్రేమను కలవటానికి అతనికి తొందర లేదా ఏంటి? ఏదేమైనా ఆమె అతనితో డైవర్స్ తీసుకుంటుంది. ఇదొకటే మార్గం. దీనితో ఆమె తన గుండెను జీవితకాలం బాధ నుండి కాపాడుకోగలదు. ఇప్పుడు బాధపడినా పర్వాలేదు. మరో మాటల్లో ఆమె ఎంత తొందరగా డైవర్స్ తీసుకుంటే అంత మంచిది అనుకుంది. ఇక మరుసటి రోజు పల్లవి రోజంతా ఇంట్లోనే గడిపింది. ఆదివారం ఉదయం నిఖిత ఆమెను బయటికి వెళ్దామని అడిగింది. ఇద్దరు స్నేహితులు కాసేపు రోడ్లపై అటు ఇటు తిరిగారు. అప్పుడు నిఖిత స్పాకి వెళ్దామా అని అడిగింది. పల్లవికి భయం. స్పా కొన్ని ఉత్పత్తులు తన బిడ్డకు హాని చేయొచ్చు అని. కాబట్టి ఆమె నో చెప్పింది. ఆమె పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్లి సమయం గడపాలి అనుకుంది. నిఖిత కోసం వెయిట్ చేసింది. పల్లవి ఒక తల్లి బిడ్డ షాప్ దగ్గర నుండి వెళ్తున్నప్పుడు ఆమె పెద్ద స్క్రీన్ పై ఒక బిడ్డ చిత్రం చూసింది. ఆ బిడ్డ చాలా అందంగా ఉన్నాడు. పల్లవి ఆగిపోయి అనుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. అది ఒక గిఫ్ట్ షాప్ లో అన్నమాట. ఇక షాప్ అసిస్టెంట్ ఉత్సాహంగా స్వాగతించి అడిగింది, గుడ్ మార్నింగ్ మేడం, నేను మీకు ఎలా సహాయం చేయగలను? పల్లవి చెప్పింది, లేదు థ్యాంక్ యూ, నేను కాస్త అటు ఇటు చూస్తాను అని చెప్పింది. పల్లవి అసలు ఎలాంటి మేకప్ వేసుకోలేదు. ఆమె కళ్ళు చాలా అందంగా మెరిసిపోతున్నాయి. మొహం చాలా తాజాగా ఉంది, ఫ్రెష్ గా ఉంది. ఆమె ఏదో కాలేజీ స్టూడెంట్ లా కనిపిస్తుంది. అందుకే అసిస్టెంట్ కనిపించింది. పల్లవి ఎవరి కోసమో గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చిందని. ఆమె నవ్వుతూ చెప్పింది, సరే, ఈ భాగంలో సాధారణ ఉత్పత్తులు ఉన్నాయి. మీరు స్వయంగా సామాన్లు ఎంచుకుని బాస్కెట్ లో వేయవచ్చు. చెక్అవుట్ కౌంటర్ అక్కడ ఉంది. అక్కడ మీరు చాలా సులభంగా ఇక డబ్బులు కట్టొచ్చు.
మీరు ఈ రోజు ఇక్కడ నుండి ఏదైనా ఆర్డర్ చేస్తే మేము మీ షాపింగ్ తో పాటు ఇక ప్రెగ్నెంట్ గురించి కొన్ని పుస్తకాలను కూడా ఉచితంగా ఇస్తాము అని చెప్పి అసిస్టెంట్ వంగి నమస్కరించి వెళ్ళిపోయింది. పల్లవి షెల్ఫ్ పై ఉంచిన రకరకాల బట్టలు చూసింది. ఎక్కువ అక్కడ పిల్లల బట్టలు గులాబీ నీలం రంగులో ఉన్నాయి. ఈ అందమైన బట్టలను చూసి ఆమె గుండె ఒక వింత వెచ్చదనంతో నిండిపోయింది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది ఆమె నిజంగా తల్లి కాబోతుంది అని. పల్లవి తన కడుపుపై చెయ్యి రాస్తూ ఆలోచించడం మొదలుపెట్టింది. బిడ్డ అబ్బాయి అవుతాడా లేక అమ్మాయి అవుతాడా అని. ఆ అబ్బాయి అయితే బహుశా అతను రాహుల్లా కనిపిస్తాడు. అకస్మాత్తుగా ఆమె గుండెల్లో చేదు ఉప్పొంగింది. బిడ్డ రాహుల్లా కనిపించడం బహుశా ఏమీ మార్చదేమో. ఆ మనిషి కావ్య వెనుకే తిరిగి తిరిగి పిచ్చోడైపోయాడు. తన మూడ్ చెడిపోకుండా ఉండడానికి పల్లవి ఈ ఆలోచనను ఆపేసింది. ఆమె సెల్ఫ్ నుండి కొన్ని బట్టలు అయితే ఎంచుకుంది. ఆమె బిల్ పే చేసి షాప్ నుండి బయటకు వచ్చింది. ఇంకా పల్లవి కొన్ని అడుగులు నడిచిన తర్వాత ఆమెకు ఒక పరిచిత గొంతు వినిపించింది. పల్లవి ఎవరిదా గొంతు అని చూసేసరికి ఒక్కసారి తల తిప్పి చూసింది. ఒక జ్యువెలరీ స్టోర్ ముందు ఒక పొడవైన హ్యాండ్సమ్ మనిషి నిలబడి ఉన్నాడు. అతని విశాలమైన భుజాలను ఆమె కలలో కూడా గుర్తించగలదు. ఇది ఖచ్చితంగా రాహుల్ని. ఇప్పుడే తన రాబోయే బిడ్డ కోసం షాపింగ్ సంతోషంలో మునిగిపోయిన పల్లవి ఆలోచించకుండా మళ్ళీ రాహుల్ వైపుకు అడుగులు వేసింది. ఆమె ఏదో చెప్పడానికి నోరు తెరవబోతూ ఉండగా ఒక అమ్మాయి గొంతు వినిపించింది, రాహుల్ అని. పల్లవి ఇంకా అక్కడే నిలబడిపోయింది. ఒక నీలం రంగు డ్రెస్ లో ఒక అమ్మాయి రాహుల్ దగ్గరికి వచ్చింది. రాహుల్ తల వంచి ఆ అమ్మాయిని చూసి ఇలా అడిగాడు, అయిపోయిందా అని. తను సమాధానం ఇచ్చింది, అవును, నాతో వచ్చినందుకు థ్యాంక్ యూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఆ అమ్మాయి అంది. ఆమె వేరే ఎవరో కాదు, ఇంకెవరు, కావ్య. షాప్ అసిస్టెంట్ కావ్యకు గిఫ్ట్ బ్యాగ్ అందించింది. నవ్వుతూ చెప్పింది, మేడం మీరు చాలా అదృష్టవంతులు. మీ భర్త ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీ మీద ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు అని. పల్లవి మొహంపై నవ్వు ఇక ఒక్కసారిగా ఆ ఒక్క క్షణంలో అదృశ్యమైపోయింది. ఆమె అక్కడే స్టాచ్యూలా నిలబడిపోయింది బాధతో. అసిస్టెంట్ చెప్పింది, రాహుల్ కావ్య భర్తని. వాళ్ళంత ప్రేమలో మునిగిపోయారా? ఓ, అంటే వాళ్ళు పెళ్లికి ముందు భార్య భర్తలా ప్రవర్తిస్తున్నారా? ఈ ఆలోచనలన్నీ పల్లవి మనసులో తిరగడం మొదలయ్యాయి. పల్లవికి తల తిరిగినట్టు అనిపించింది. ఆమె దృష్టి మసకబారింది. ఆమె వెంటనే అక్కడి నుండి పారిపోవాలి అనుకుంది. కానీ ఆమె కాళ్ళు అంతా బరువెక్కాయి. ఆమె చేతి నుండి ఒక షాపింగ్ బ్యాగ్ నేలపై పడిపోయింది. ఆమె కొన్నదంతా చెల్లా చెదరయింది. కావ్య పల్లవిని చూడగానే పిలిచింది. పల్లవి, ఏం యాదృచ్ఛికం. రాహుల్ కూడా ఆమె వైపుకే చూసి ఆశ్చర్యంలో కనుబొమ్మలు ఎత్తాడు. పల్లవి ఇక్కడ ఏం చేస్తుంది? పల్లవి తొందరగా కింద కూర్చొని అన్ని పిల్లల బట్టలను బ్యాగ్ లో కుక్కడం మొదలు పెట్టింది. ఈ సమయంలో రాహుల్ ఆమె దగ్గరకు వచ్చేశాడు. అతను పొడవైన ఆకృతి, రాజసం, నడక చూస్తే అతను ఏదో పెయింటింగ్ నుండి బయటకు వచ్చినట్టు అనిపించింది. ఇక అందరి దృష్టి అతని వైపుకే మళ్ళింది. రాహుల్ దగ్గరకు వచ్చి నేలపై పడిన పుస్తకాన్ని తీసి పల్లవికి ఇవ్వబోయాడు. ఇది అవే పుస్తకాలు, ప్రెగ్నెంట్ గురించి సమాచారం ఇచ్చేవి. ఇప్పుడే షాప్ నుండి ఉచితంగా వచ్చాయి. పల్లవి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. రాహుల్ పుస్తకం కవర్ చూస్తూ అడిగాడు, ఇవి దేనికోసం? అతను బుక్ ని తెరవడానికి ప్రయత్నించాడు, కానీ పల్లవి పటక్కమని దాన్ని లాక్కుంది. పల్లవి వెంటనే పుస్తకాన్ని బ్యాగ్ లో పెడుతూ చెప్పింది, ఏమీ లేదు. రాహుల్ కళ్ళల్లో అనుమానం. ఇక అలానే చూస్తూ ఉన్నాడు. అతని ఆసక్తి మరింత పెరిగింది. అతను తల ఎత్తి పల్లవి యొక్క పాలిపోయిన మొహాన్ని చూసి కనుబొమ్మలు ముడివేస్తూ అడిగాడు, నీ హెల్త్ అంతా బానే ఉంది కదా అని. ఇక రాహుల్ ఆమె నుదుటిని తాకడానికని చేయి చాచాడు. కానీ పల్లవి వెంటనే వెనక్కి జరిగింది. అతని చెయ్యి ఏదో మురికితో మాసినట్టు. పక్కనే నిలబడిన కావ్య ఇదంతా చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న ద్వేషం ఒక్క మెరుపు మెరిసింది. ఆమె కళ్ళు సనపడ్డాయి. మరుసటి క్షణంలో ఆమె నొప్పితో మూలుగుతూ రాహుల్ బాహుల్లో కుప్పకూలింది. రాహుల్ సున్నితమైన గొంతుతో అడిగాడు, అరే, నువ్వు బాగానే ఉన్నావు కదా అని. కావ్య అని చెప్పింది. నేను నీతో కలిసి నడుద్దామని ప్రామిస్ చేశాను. ఇప్పుడు నేను ఇంత తొందరగా అలసిపోయాను. నేను ఎంత వేస్ట్.
బహుశా మనం ప్లాన్ మార్చలేమేమో. రాహుల్ చెప్పాడు. ఒక నిమిషం ఆగు, నేను వీల్చైర్ తెస్తాను. ఇలా చెప్పి అతను కావ్యను పక్కనే ఉన్న విఐపి లాడ్జ్ లోకి సోఫాపై కూర్చోబెట్టాడు. తొందరగా బయటికి వెళ్లే ముందు రాహుల్ పల్లవి దగ్గరకు వచ్చి చెప్పాడు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని. కావ్య మొహం ఇది విని వాడిపోయింది. రాహుల్ వెళ్ళగానే కావ్య వెంటనే లేచి పల్లవి దగ్గరకు వచ్చి గర్వంతో కోపంతో చెప్పింది, మనం మాట్లాడాలి. ఆమె కళ్ళు పొదునుగా ఉన్నాయి. ఆమె గొంతు ఇప్పుడు ఆ బలహీనత లేదు. జ్యువెలరీ షాప్ అసిస్టెంట్ కూడా ఈ అకస్మాత్తు మార్పుని చూసి షాక్ అయ్యింది. మరోవైపు పల్లవికి ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే కావ్య గురించి బాగా తెలుసు కాబట్టి. ఆమె గతంలో కావ్య యొక్క ఆస్కర్ స్థాయి నటనకు బలైపోయింది. పల్లవి స్పష్టంగా నో చెప్పింది. వద్దు, థ్యాంక్ యూ, నీతో నాకేం మాట్లాడాలని లేదు. కావ్య వెటకారంగా నవ్వుతూ చెప్పింది. నువ్వు భయపడుతున్నావా అని పల్లవితో. పల్లవి చిన్నగా నవ్వి కళ్ళు తిప్పుతూ చెప్పింది, నేనెందుకు భయపడాలి? నువ్వు నా భర్తతో చెక్కిళ్ళు కొడుతూ అతనితో షాపింగ్ చేస్తున్నప్పుడు. కావ్య యొక్క కుట్ర పల్లవిని రాహుల్ నుండి మరింత దూరం చేస్తుందా, లేక పల్లవి యొక్క కఠినమైన ప్రేమ ఈసారి గెలుస్తుందా? రాహుల్ గుండె ఇంకా కావ్య కోసం కొట్టుకుంటుందా, లేక పల్లవి యొక్క సత్యం అతన్ని తిరిగి లాగుతుందా? చూద్దాం. పల్లవి భార్య ప్రేమ, కావ్య యాక్టింగ్ ప్రేమ, ఏదైతేనేం చూద్దాం ఏం జరుగుతుందో.